మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మేము నిన్న యమునోత్రి దర్శనం కంప్లీట్ చేసుకొని గంగోత్రికి వెళ్దామని బయలుదేరినాం. నిన్న 1 o'clock అక్కడ నుంచి బయలుదేరితే 7:30 వరకు ఉత్తరకాశీ దాటి ఒక 20 kilometers ముందుకు వచ్చినాం. అక్కడ ఇక్కడ నైట్ స్టే చేసి అండ్ అలాగే పొద్దున్న లేచి 6 o'clock స్టార్ట్ అయినాం అక్కడ నుంచి, రూమ్ దగ్గర నుంచి. సో కొంచెం ముందుకు ఒక 10 kilometers ముందుకు రాగానే ముందు ఎక్కడో జామ్ అయిందంట, రోడ్ మొత్తం జామ్ అయిందంట. సో ఇక్కడ బ్యారిగేడ్స్ వేసి మాకు స్టాప్ చేసేసారు ఇక్కడనే. ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఆగేసి 30 minutes అయిపోతుంది, 30 to 40 minutes అయింది. ఇంకా 1 hour వెయిట్ చేయాలంట. 1 hour జామ్ ఉందంట. 1 hour జామ్ తర్వాత క్లియర్ అవుతుంది అంటున్నారు. ఏమో చూద్దాం ఇంకా. సో అంతలోపు మేము ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుంటే, రివర్ ఉంది, చాలా పెద్ద రివర్ వస్తుంది, గంగా రివర్ అనుకుంటా, మేబీ అక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, చూసుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడికి వచ్చి అక్కడ నిలబడి అందరూ ఫొటోస్ దిగుతున్నాం. చాలా పెద్దగా ఉంది రివర్, అయితే చాలా ఫాస్ట్ ఫ్లో ఉంది. సో అందుకని ఇక్కడ ఆగి మేము ఫొటోస్ దిగడానికి ఇక్కడ ఆగినాము. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి. సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఆల్మోస్ట్ మేము ఆగి ఇక్కడ ఆగి 1/2 hour పైన అయింది, కానీ ఇంకా 1 hour 1-2 hours పడుతుంది అంటున్నారు క్లియర్ కావడానికి. చూడాలి ఎంత టైం పడుతుంది. ఈరోజు ఏముందో తెలుస్తలేదు, ఎంత టైం పడుతుందో కూడా తెలుస్తలేదు. మేము మళ్ళీ రిటర్న్ రావాలి. ఈరోజు నైట్ ఇక్కడే ఉండేటట్లు ఉన్నాం మేమైతే. మేబీ ఇన్ కేస్ తొందరగా క్లియర్ అయితే మేము వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్ ఉంది. అందరు వచ్చేసి ఎవరు కార్లలోకి నుంచి వాళ్ళు బయటికి దిగేసి అందరు ఫోటోలు దిగుతున్నారు. వెహికల్స్ పంపిస్తున్నట్టు. అరే సిద్ధు, పంపిస్తున్నారు దా, వస్తుంది, ఇక్కడనే వస్తుందా మన కార్, పంపించేస్తున్నారు, వచ్చేస్తున్నారు అందరు. వెళ్ళిపోదాం ఇంకా. పంపిస్తారు అంటనా? ఓపెన్ అయింది అయితే. ఓకే ఓకే, జామ్ క్లియర్ అయింది, జామ్ క్లియర్ అయింది, పంపిస్తారు అంట. మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. కొంచెం ముందుకు వెళ్ళినాక మీకు చూపిస్తా. ఫైనల్లీ గంగోత్రికి అయితే రీచ్ అయినాం. సో చాలా జనాలు ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. చాలా లాంగ్ ట్రిప్ డ్రైవ్ తర్వాత మేము మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. స్నో క్యాప్స్ కనిపిస్తున్నాయి పైన, మంచు కొండలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సూపర్గా ఉంది కదా. ఆ పీక్ చూడ సన్నగా ఉంది పైన. 850 meters ఇప్పుడు 850 meters పోవాలి. రష్ అయితే ఘోరంగా ఉంది ఇక్కడ. ఎంత పబ్లిక్ వచ్చినది చూడాలి. ఇంకా టెంపుల్ దగ్గర ఎట్లా ఉంటారో, దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. చాలా రష్ అవుతుంది, పబ్లిక్ చాలా ఉన్నారు ఇప్పుడు. అంటే మేము లేట్ వచ్చినాం కాబట్టి 800 meters అయితే నడవాలంట. ఇంకా ట్రాకింగ్ జామ్ ఉంది కాబట్టి ముందే ఆపేశాడు మా కారు, పార్కింగ్ లేక. సో కొంచెం దూరం వాక్ చేయాలి. दर्द का तेल मतलब कुछ पेन दर्द है तो लगाए तो कम हो जाता। आयुर्वेदिक जड़ी बूटी से बनाते जला के
कितना में? 100 रुपये की सीसी है। 100 रुपये के सीसी। ये 50 वाली। ये 50। रुद्राक्ष, शॉल्स, टोपी, పహాడీ టోపీ మస్తు ఉంటుంది. అరే ఇవి బాగున్నాయి, ఈ షాల్స్ బాగున్నాయి చూడు, గరం ఉన్నాయి. మస్తు 350 అంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. చెరీస్ చెరీ कितने का है? सर 100 से स्टार्ट है। 350 ఒకటి, ఇది 350 అంటే. ये वाला पड़ेगा? हाँ ये 400 को है सर। 400. एक ग्लास कितने में? ये 100 रुपए का है। 100 रुपये का ग्लास. 350 में ये 350। టెంపుల్ ఎంట్రన్స్ గేట్ ఇది, కమాన్ ఉంది మంచిగా. क्या ला रहे? हाँ? डोली कहाँ से आ रहे? ये कंडी रोड। कंडी रोड, वहाँ से पैदल आ रहे? अच्छा यार. आता टाटा टाटा बाय बाय. పాలకి అంట మండోలి నుంచి ఇక్కడ వరకు మొత్తం బై వాక్ నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళు. జై జై జై. రెండు దిక్కుల ఇండ్లు బాగున్నాయి, సూపర్గా అనిపిస్తుంది లొకేషన్ అయితే. అన్ని హోటల్స్ ఉన్నాయి కానీ క్లీన్ మంచిగా అనిపిస్తుంది. ఇది చూడు ఇంకా సూపర్గా. పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు, ఇంకా టెంపుల్ రాలేదు దగ్గరికి. అంతా షాపులు ఉన్నాయి అటు ఇటు, అందరూ షాపింగ్ చేస్తున్నారు, అంతా జామ్ అయిపోయింది. వావ్, డ్రై ఫ్రూట్ షాప్. ఈ క్యాన్స్ కొన్నాం 2, గంగా వాటర్ నింపుకోవడానికి, ఇంటికి తీసుకెళ్ళడానికి. గంగా వాటర్ ఇక్కడ నుంచి ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి 2 క్యాన్స్ తీసుకున్నాం. అంటే ఒకటి ఆల్రెడీ ఒకటే సరిపోతుంది. యమునోత్రి వాటర్ కూడా ఉంది కార్లో ఉంది, ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది ఒకటి, 2 కలిపి 30 రూపీస్ పడింది నాకు వాటర్. టెంపుల్ ఎంట్రన్స్ ఇది, కమాన్ అంతా కొత్తగా కడుతున్నట్టున్నారు. గంగా బాయ్ అమ్మని, ఓ బాయ్ సార్ देखो స్పీడ్ చూడండి, ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి వాటర్. గంగా టెంపుల్ అటు సైడ్ ఉంది, అక్కడ ఎంత దీని పక్క గంగా వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే ఘోరంగా ఉన్నాయి. కాలు పెడితే అసలు తిమ్మిరెక్కిపోతుంది కాలు. వా, పెట్టలేకపోతున్నాం. వాటర్ బాటిల్ నింపుకుంటున్నాం. వా, ఓ మై గాడ్. అరే చేయి పని చేస్తలేదురా. నువ్వు పెట్టలేవా ఇంతవరకు? దిగు ఒకసారి, మజా ఆయగా. అరే ఇది కూడా ఒకటి నింపారా. ఏమవుతుంది అమ్మ, స్నానం చేస్తుర్రా అయ్యేలు. అరే పడగలరా, పడితే మాత్రం పుట్టేవాడు. అరే ఇప్పురా ఓకే, ఇది పట్టుకో. పెట్టు చూసే పెట్టు. ఏం కాదు అంత మంచిగా.
వావ్ ఏదో బయటికి వచ్చి ఒక 10-15 సెకండ్స్ తర్వాత క్లియర్ అవుతుంది. అప్పటిదాకా తిమ్మిరి ఎక్కుతుంది చెయ్యి కాలు అంతా నింపేసుకున్నాం. ఒక్క నిమిషం ఆగు, ముఖం కడుక్కుంటా. ఎట్లా ఇచ్చినావా మొహం కడుక్కుంటా కడిగిన కాలు సో మచ్. జై శ్రీ గంగే మాతా की जय, గంగా మయ్యా की जय. గంగా టెంపుల్కి వెళ్తున్నాం, గంగోత్రి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్తున్నా. ఓ టెంపుల్ ఇదే సూపర్. గంగోత్రి మెయిన్ టెంపుల్ ఇదే చూసారు. జై శ్రీ గంగా మాతాకి జై. వైట్ కలర్లో ఉంది, సూపర్. లైన్ ఎడికించి ఓ వెనుక మస్తు దూరం ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దాకా లైన్ ఉంది. అప్పుడే అయ్యేలాగా లేదు అది దర్శనానికి. సో మేము విఐపి దర్శనంలో వెళ్తున్నాం. 300 అంట టికెట్, అది తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ మేము చాలా దూరం లాంగ్ ట్రావెల్ చేయాలి. సో 300 రూపీస్ పర్ విఐపి దర్శనం. టికెట్ వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోవడమే. తొందరగా అయిపోతుంది. 300 రూపీస్ టికెట్ విఐపి దర్శనం కోసం. అరే అవు దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇది చూసుకోవచ్చు దేవుడు టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి లోపల నుంచి దేవుడు అయితే కనిపిస్తుంది, మంచిగా క్లియర్గా కనిపిస్తుంది నాకైతే, కానీ కెమెరాలో కనిపిస్తలేదు. ఫైనల్లీ దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకున్నాం మేము. అందరు ఫొటోస్ తీసుకుంటున్నాం, మా వాళ్ళందరూ గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. సో ఫైనల్లీ 4 ధామ్ యాత్రలో 2 ధామ్ యాత్ర అయితే అయిపోయింది. 2 ధామ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పైకి వచ్చినాం, ఇక్కడ చూసుకోండి మంచు కొండ ఎంత క్లియర్గా కనిపిస్తుంది, సూపర్గా ఉంది అసలు. ఎంత చూసినా చూడండి, లైన్ అయితే ఘోరంగా ఉంది, టూ మచ్. ఇప్పుడు మేము విఐపి దర్శనంలో వెళ్ళాం, జస్ట్ 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది, మేము బయటకు వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా, అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సో ఇక్కడ నుంచి మేము కేదార్నాథ్కి వెళ్తున్నాం. ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళడానికి ఇంకా 300+ కిలోమీటర్స్ ఉంది. సో చాలా టైం పడుతుంది, ఒక 12 అవర్స్ అయినా పడుతుంది. మధ్యలో ఎక్కడైనా ఆగవచ్చు మేము. రైట్ నా టైం వచ్చేసి 1 అవుతుంది, 1 అవుతుంది. సో వెళ్ళే వరకు 12 అవర్స్ అయితే పడుతుందంట ఇక్కడ నుంచి, చూద్దాం. సో ఇక్కడ నుంచి ఏదైనా మధ్యలో ఎక్కడైనా ఆగితే ఆగవచ్చు మేబీ. అక్కడ ఆగినాక మళ్ళీ చెప్తా, మీకు అప్డేట్ ఇస్తా. కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు అయితే బ్లాగ్ చేస్తా.
సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో కమెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, వీడియో ఎలా ఉందో చెప్పండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై గంగా మాతాకి జై.